నమస్తే అండి. అడుగుతారా ఏదో మీరు అడగండి, మేము అడుగుతాం. ఓకేనా? మీరు అడిగితే నేను అడుగుతాను. పవన్ కళ్యాణ్ గారు హిందీ లాంగ్వేజ్ గురించి మా కామెంట్ చేశారు. హిందీ లాంగ్వేజ్ ఉంటే తప్పేంటి, హిందీ లాంగ్వేజ్ గురించి మనం ఎందుకు వద్దనుకోవాలి, హిందీ డబ్బులు కావాలి కానీ హిందీ సినిమాలు డబ్బింగ్ చేసుకుని ఉత్తరాది డబ్బులు కావాలి కానీ వాళ్ళ లాంగ్వేజ్ మనకు వద్దా అని అన్నారు. మీకు ఓకేనా? అదే అంటే కరెక్టేనండి. ఎందుకంటే ఇప్పుడు 4 భాషలు నేర్చుకోవడం వల్ల తప్పలేదు. నాకు తమిళ పూర్తిగా వచ్చు, వాళ్ళు తెలుగు ఆయనకి తమిళ నల్లా తెలియం, అది మలయాళం అరియం. ఇప్పుడు అది 4 భాషలు నేర్చుకోవడం తప్పలేదు. అది తమిళలో చెప్పండి, తప్పులేదని చెప్పేసి ఒకసారి తమిళలో ఎలా చెప్తారు వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా. ఎవరికి తమిళన్స్గా తప్పే అంటారు తమిళ్లో కూడా, అదిలో తప్పు ఇల్లే. అதான் తమిళకాలం చూడదు. ఏంటంటే నేషనల్ లాంగ్వేజ్ చేయండి, అది కంపల్సరీ చేయకండి. ఇప్పుడు తెలుగు పెట్టుకోండి, తమిళ పెట్టుకోండి, తెలుగు పెట్టుకోండి, తమిళ పెట్టుకోండి, కింద హిందీ రాసుకోండి. ఆ రాష్ట్రంలో ఉన్న మాతృభాష పైన ఎట్లండి, కింద ఇంగ్లీషు నేషనల్ లాంగ్వేజ్ హిందీ పెట్టుకోండి. కంపల్సరీ చేస్తున్నారనే కదా ఇప్పుడు తమిళ కంపల్సరీ చేయకూడదండి. చేయకుండా ఏం చేయాలంటే ఇప్పుడు రైల్వే స్టేషన్లో చూడండి, ఇంగ్లీష్లో చెప్తుంది, హిందీలో చెప్తుంది, తెలుగులో చెప్తుంది. మన సికింద్రాబాద్లో అనౌన్సర్ తెలుగులో ఎందుకు చెప్పాలి, ఇంగ్లీష్లోనే హిందీ చెప్తే అందరికీ అర్థం అవుతుంది కదా. ఇంగ్లీష్ చెప్తే మీకు అర్థం కదా, మరి ఎందుకు తెలుగులో చెప్తున్నారు? లోకల్ లాంగ్వేజ్లో కంపల్సరీగా చెప్పాలి ఎక్కడైనా సరే. లోకల్ లాంగ్వేజ్ అంటే లేబర్ ఉంటారు కదండి, చదువు లేని వాళ్ళకి వేరే భాష ఎలా అవుతుంది? అడుగుతారు వాళ్ళు, సరే ఈ బస్సు ఎక్కడికి వెళ్తుందని, దాని మీద హిందీలో రాసి ఉంటుంది, వాడికి తెలియదు, చదువు రాదు, మీరు చెప్పాలి కదా, మరి ఆ ఇబ్బందే కదా అది. అంటే ఇంకోటి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ 4 దశాబ్దాల తెలుగుదేశం పార్టీని కూడా మేము నిలబడ్డాం, తెలుగుదేశం పార్టీని నిలబెట్టాం అన్నారు. దాంతో మీరు ఏకీభవిస్తారా? నిలబెట్టాం అన్నదాన్ని మీరేమో ఇప్పుడు వేరే 2 రకాలుగా అర్థం చేసుకోవచ్చు. నిలబెట్టడం కాదు, వాడు ఏంటంటే వీడు జైలుకి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్ళి చంద్రబాబుని కలిసి మనం సెంట్రల్ గవర్నమెంట్ తోటి కలుద్దామని ఒప్పించాడు అండి. బీజేపీతో కలుద్దాం, కూటమి కింద ఉందామని ఒప్పించాడు. సో ఆయన మాటలో తప్పలేదు. ఒప్పించి ఏమైనా సరే ఈ దుర్మార్గ పరిపాలనని అంతం చేయాలి కనుక మనం ముగ్గురు కలిసి పోరాడదామంటే సరే అన్నారు. అంచేత వీడి ప్రోత్బలం కూడా ఉంది. తెలుగుదేశం ఎలాగైనా వచ్చునో రానో తర్వాత మాట, వీళ్ళు ముగ్గురు కలవటం వల్ల బంపర్ మెజార్టీ వచ్చింది, వాడికి అపోజిషన్ పార్టీకి లేకుండా పోయింది. ఇప్పుడు వీడు కేసీఆర్ మాట్లాడాడు ఇందాక స్పీచ్, ఏదో మాట్లాడతాడు. ఎప్పటి 40 ఏళ్ళ క్రితం రోడ్ల మీద వంటలు వండాము, ఇంట్లో మన చేసి వంటలు వండాము, రోడ్డు మీద వంటలు వండి ఇంట్లో పెంటలు ఇట్టాము. అంచేత తెలుగుదేశం అందరూ తెలంగాణ రావడానికి మేము చాలా కష్టపడి 40 ఏళ్ళ క్రితం ఎందుకండి తాతల నాడు నేజులు తాగామంటే ఇప్పుడు మూతులు వాసన వస్తాయంటే రావు కదా. అంచేత నువ్వేం చేసావని కాదు, ప్రస్తుతం ఈ పరిపాలన టైంలో ఏం చేసావు, పరిపాలనకు ముందు తెలంగాణ కోసం కొట్లాడావంటే ఒకడే కొట్లాడావా, ఒకటి వల్ల అవుతుంది కదా, ఎంతోమంది కొట్లాడారు. ఏమండి అంటే ఇప్పుడు 2 నెలల తర్వాత మహానాడు సభలు జరుగుతాయండి తెలుగుదేశం పార్టీ. అవును, ఆ సభల్లో ఇప్పుడు నారా లోకేష్ గారు కానివ్వండి, లేకపోతే బాలకృష్ణ గారు కానివ్వండి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, వాళ్ళు ముగ్గురు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దీనికి ఏమైనా సమాధానం చెప్తారంటే? మాట్లాడిందని సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, అది మామూలుగా జనరల్గా అన్న మాట. అది మేము ముగ్గురం కలిసాము. ఇప్పుడు పవన్ కళ్యాణ్ క్లియర్గా చెప్తున్నాడు, చంద్రబాబు ఇంకొక 5 ఏళ్ళు ఇంకొక 15 ఏళ్ళు ఉంటాడైనా గ్యారంటీగాను. ఆయన మాటకి నేను ఎప్పుడు కాదన్ను, ఎదిరించి మాట్లాడను, నేను వ్యతిరేకించినాను చెప్పాడు కదా. మరి అలాంటప్పుడు దీన్ని తట్టుకుని మూతులకు వచ్చిన మాట మానేసి తోకలు పట్టుకుని ఏంటి, ఇప్పుడు కుక్కను కొట్టాడు మూతి మీద కొడితే, కుక్కను కొట్టాడు మూతి మీద కొడితే ఆడు కోర్టుకి వెళ్ళాడు, కుక్కను కొట్టాడు ఏం తింటలేదు చచ్చేలా ఉంది అది. అప్పుడు ఆడి కోర్టుకి జడ్జి అడిగంట, ఆయన మూతి మీద కొట్టావు కదా అని. మరి అది కలిసిది నోటితో కాకుండా తోకతో కలిసి ఉంటే తోక మీద కొట్టి ఉండేవాడిని నేను. కూటమి తాలూకు అలాగా నోటితో మాటలు కూటమి తాలూకు సభల్లో ఏ నాయకుడు ఏం మాట్లాడినా దీన్ని నెగిటివ్ గా వైసీపీ వాళ్ళే ప్రచారం చేస్తారు, గ్యారంటీగా అనుమానం లేదు. సందు దొరికితే దూరదామని చూస్తున్నారు వాళ్ళు. డేరాలో ఒంటి సందు దొరికితే దూరినట్టు ఎక్కడ సందు దొరుకుతుంది, ఎక్కడ తేలిక మాటలు మాట్లాడతారా వాళ్ళు పట్టుకుందాం, దాన్ని ఎక్స్పాండ్ చేద్దాం, భూతద్దంలో చూపిందాం, మైక్రో లెన్స్లో చూపిస్తే అది పెద్ద కనపడుతుంది దెయ్యంలాగా. అది వాళ్ళ వర్మ గారిని ఎన్నికలకు ముందు వర్మ గారే గెలిపించారు అయ్యి అని చెప్పి పొగిడారు. ఇప్పుడేమో నిన్న నాగబాబు గారు మాట్లాడుతూ
మేము పవన్ కళ్యాణ్ గారు ప్రజలే కారణం దీన్ని మేము గెలవడానికి, ఇంకెవరైనా గెలిపించారు అనుకుంటే అది వాళ్ళ కర్మ అని చెప్పేసి అన్నారు. ఎవరన్నారు? నాగబాబు గారు అన్నారు. నాగబాబు అన్నాడా? అంటే అది వర్మ గారిది ఏం లేదా అసలు? అంటే పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా గెలిపించారు అని ఎవరైనా అనుకుంటే అది వాళ్ళ కర్మ అని చెప్పేసి నాగబాబు గారు చెప్పడం జరిగిందండి నిన్న స్పీచ్లో. అంటే అది కరెక్టేనా? అంటే పవన్ కళ్యాణ్ గారిని మేమే గెలిపించామని ఎవరైనా అనుకుంటే అది వాళ్ళ కర్మ. అది అంతే కరెక్ట్. మేమే గెలిపించాను ఎవరు అంటలేదు కదా. వాడే వాడు లాస్ట్ టైం ఓడిపోయినప్పటికి కూడా ఇప్పుడు ఎంత 12 మంది 20 మంది 21 మందికి నెగ్గాడు కదా. 100% నెగ్గాడు కదా. అది కూడా తెలుగుదేశం సపోర్ట్ చేసి 21 కూడా తీసుకోమన్నాడు. చంద్రబాబు కూడా 21 తీసుకోమన్నాడు కదా. మిగతా అన్ని తెలుగుదేశం వాళ్ళు తీసుకున్నారు కదా. ఇంకా నాకు కావాలని నాడు కొట్లాడలేదు, ఈడు ఇవ్వలేదు. వాడుని ఫుల్ నెగ్గాడు, ఈడు ఫుల్ నెగ్గాడు. బీజేపీ కూడా నెగ్గారు. సెంట్రల్లో కూడా మన ఎంపీ సీట్లు కూడా మన వచ్చినాయి. అంటే రేపు నాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి జనాల్లోకి దీన్ని ఎవరన్నా వస్తున్నారని ప్రెస్ మీట్కి ఎవరన్నా వస్తున్నారని అసలు రావట్లేదు. డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఎవరో వస్తున్నారు 10 మంది, వెనకాల తందాందా అనే వాళ్ళు ఎవరు ఉంటున్నారు. ఎవడంటున్నారండి ఆయన మాటలు. నేను ఎప్పుడు అబద్ధం అంటూ సస్యందని అంటాడు. ఎన్ని అబద్ధాలు ఆడు. ఇదే ఆ రాజధాని ఇదే ఉంటుంది, 33 ఎకరాలు ఉంది, నేను ఇల్లు కట్టుకుంటున్నాను ఇక్కడే, నేను ఇదే ఉంటున్నాను, అబద్ధమే కదా అది. మీరు CRDAలు ఇస్తానన్నాడు ఎవరికి, ఉద్యోగస్తులకి, అది లేదు. ఏమండి ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు, అది లేదు. ఏమండి ఏమీ లేదు. ఏం చేశాడండి? ఒక 3 రాజ్యాలు అన్నాడు. 3 రాజ్యాలు ఏదో ఒకటైనా కట్టాడా? వైజాగ్లో కట్టలేదు, అమరావతిలో కట్టలేదు, కర్నూలులో కట్టలేదు. ఏదో ఒకటి కట్టి ఆ కట్టడానికి డబ్బులు లేవంటాడు. డబ్బులు లేవు రుషికొండకు 500 కోట్లు ఎలా ఖర్చు పెట్టాడు? జిల్లాకి పార్టీ కార్యాలయం 2 కోట్లు అండి ఒకటి. మా ఊర్లో కట్టాడు ఒకటి. 2 కోట్లు పెట్టి మొత్తం 11 జిల్లాల 11 జిల్లాలకి 11 22 25 కోట్లు పెట్టి కట్టడానికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఏమండి ఇది దుర్మార్గం కదా. ఇది పబ్లిక్ తెలుస్తుంది కదా. అమరావతి కట్టడానికి డబ్బులు లేవా? ఋషికొండకి 500 కోట్లు తగలేసుకోవడానికి దానివల్ల ఉపయోగం ఏంటి? ఏం చేయాలి దాన్ని? ఏం చేయాలండి దాన్ని? అప్పులు చేసేసారంటారా శుభ్రంగా? అందులో సందేహం ఏంటి? మళ్ళీ మీరు విపరీతమైన అప్పులు. ఎక్కడ అప్పు దొరికితేనే జీతాలు ఇచ్చిపోయాడు. ఎప్పుడు కూడా 1వ తారీఖు జీతాలు ఇవ్వలేదు, పెన్షన్ ఇవ్వలేదు. ఇప్పుడు మరి 1వ తారీఖు జీతాలు ఇస్తున్నారు కదా, పెన్షన్లు ఇస్తున్నారు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి 99% హామీలు అమలు చేశారు. ఎక్కడ అమలు చేశాడు? ఇప్పుడు అప్పు చేసి అమలు చేశాడు. అప్పు చేసి ఏమండి ఇప్పుడు ఈయన దగ్గర నేను అప్పు చేశాను, మీకు ఇచ్చాను. రేపు పొద్దున్న నా పదవి పోతుంది, వాడు వచ్చి మిమ్మల్ని తగులుకుంటాడు కదా. నేను బాగా అంటాను, అప్పు చేసిన వాడిని చీఫ్ మినిస్టర్గా. ప్రజల మీద భారం పడుకుంటాను కదా వాడు చేసిన అప్పులకి. అది మీరు గమనించట్లేదు. అప్పు చేసి ఇవ్వడం కాదు, ఆదాయం పెంచి ఇవ్వాలి. మీకు అర్థమైందా? ఆదాయం పెంచి. మరి ఇప్పుడు అప్పు చేసా ఏదో మొత్తానికి పథకాలు ఇచ్చాడు అంటే మాట తప్పితే మరి దాన్ని ప్రజలు కరెంటు బిల్లు 5-6 సార్లు పెంచాడు. ఎంతో దారుణంగా ఆదాయం ఏమైపోతుంది? ఆదాయం ఎంత ఏమైపోతుంది? ఎంత ఆదాయం ఇవ్వకపోతే ప్రజల్లో అసంతృప్తి పెరగదా అని నేను అడుగుతున్నాను. అంటే ఇప్పుడు అప్పు చేయకూడదు అని చెప్పేసి ఆగారనుకోండి, ఇండస్ట్రీలు తెప్పించాలండి, కృషి చేయాలి, ఆదాయం పెంచుకునే విధానం చూడాలి. అది ముఖ్యమంత్రి పద్ధతి. మీరు చెప్పినవి జరుగుతాయంటారు? అయితే జరుగుతాయండి, ఎందుకు జరగవు? స్లోగా జరుగుతున్నాయి. ఇప్పుడు అమరావతి ఖర్చు పెడుతున్నారు కదా, ఇండస్ట్రీస్ వస్తాయి కదా. ఇండస్ట్రీలో వస్తే వర్కర్లు ఎంతోమందికి పని దొరుకుతుంది కదా, ట్యాక్సులు పెరుగుతాయి కదా. అంటే ట్యాక్సులు పెరుగుతాయి. కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఉంటుందంటారు? అయితే అది మనం ఎలా చెప్పగలం? 15 సంవత్సరాలు నేను బతుకుతాను లేదు తెలియదు, కానీ నాకు 90, ఇప్పుడు 97లో ఇంకో 15 సంవత్సరాలు ఎక్కడ బతుకుతాను? మహాదేవ్ అయితే 3 ఏళ్ళు 4 ఏళ్ళు 100 ఏళ్ళు ఎక్కడ చూడగలుగుతా? ఇంకో 100 ఏళ్ళు బతికేటట్టు ఉన్నారు. 90 ఏళ్ళు ఇప్పుడు నాకు సరిగ్గా 90 వచ్చినాయి. అంచేత ఎప్పుడు ఇండిపెండెన్స్ ముందు ఉన్నాయి. అప్పుడు నాకు 12 సంవత్సరాలు అప్పుడు ఇండిపెండెన్స్ వచ్చేసరికి. అంచేత నేనేది ఏంటంటే రేపు ఏం జరుగుతుందని మీరు ఊహించవద్దు. ప్రస్తుతం ఏం జరుగుతుంది, గత పరిపాలన ఎలా జరిగింది, ఇప్పుడు పరిపాలన ఎలా జరుగుతుంది. ఇప్పుడు అన్నా క్యాంటీన్ తీసేసాడండి. ఇప్పుడు ఎవడేడు రాజశేఖర్ లేదా రాజన్న క్యాంటీన్ అని పెట్టవచ్చు కదా, ఎందుకు పెట్టలేదు? ఏం చేశాడు? ప్రజలకి ఏదో చేశాడంటారు మీరు. ఏం చేశాడు? పథకాలు ఇచ్చాడంటే ఏం ఇచ్చాడు? ఎంతోమందికి ఇసుక అమ్ముకుని, ఇసుక అండి మీరు పండించలేదు, సహజంగా వచ్చింది దాని మీద డబ్బులు ఏంటి? అమ్ముకోవడం ఏంటి? మీరు ఏదైనా మీరు పంట పండించారా? పెట్టుబడి పెట్టారా? దానికి పెట్టుబడి పెట్టారా? పెట్టలేదు కదా. దానికి
సొమ్ములు చేసుకోవడం కోట్లు కోట్లు పవన్ కళ్యాణ్ గారి బ్లాక్ మెయిల్ speech చేసుకోవడం మొత్తం విన్నారా మీరు నిన్న? విన్నాను. ఏ అదొకటి అలా highlight ఉంచండి, అనిపించి point అదొకటి అలా ఉంచండి. ఆ ఇసుకలు అమ్ముకోవడం వల్ల బ్లాక్ చేయడం వల్ల తాపీ మేస్త్రికి పని లేదు, బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ లేవు, అన్నీ అయిపోయినాయి కదండి. ఎలక్ట్రిసిటీ ఒక్క కన్స్ట్రక్షన్ ఇసుక లేకపోవడం వల్ల ఎలక్ట్రీషియన్స్కి పని ఉండదు, తాపీ మేస్త్రికి పని ఉండదు, ఇటుకలు తయారు చేసే పని ఉండదు, సిమెంట్ సేల్స్ ఉండవు, ఎన్ని రకాల ఇబ్బందులు అండి. ఒక్క పార్ట్ కోసం 10 మంది బాధపడతారు. ఇలాంటి పాడు పనులు చేసిన వాడు నాన్న ఇంకా ఏదో పథకాలు ఇచ్చాడని ఎలా చెప్తున్నారండి? నాకు అర్థం కాదు. క్లియర్గా అర్థం చూపించి మీ ముఖం ఎలా ఉందని నేను చెప్పడం ఎందుకు? అర్థం చెప్తుంది కదా, అర్థం చెప్పదా? అలాంటప్పుడు ఈ 5 ఏళ్లలో గడిచింది. ఇప్పుడు జిల్లాకు పార్టీ కార్యాలయం 2 కోట్లు పెట్టి కట్టవలసిన అవసరం వచ్చిందండి. ఆడెవడో సన్నాసి మాట వినపడి 30 ఏళ్ళు నేనే ఉంటానని ఆడికి 5 ఎకరాలు రాసేసాడు తిరుపతిలోను. అక్కడ వెనక్కి తీసుకున్నారు కదా ప్రభుత్వం. ఇప్పుడు అవమానం కదా వీడికి. ఇప్పుడు మీకు ఇచ్చిన డబ్బులు నేను వెనక్కి తీసుకుంటే అవమానం కదా. ఈ ఎడం చేత్తో ఇచ్చి కుడి చేత్తో తీసేసుకుంటే నీకు ఇచ్చాను కదా నీకు 50,000 అంటే ఎక్కడ ఇచ్చారని వెంటనే తీసుకున్నారు కదా అంటారు మీరు. అలాగా ఎందుకంటే రుచికొండ రహస్యంగా కట్టవలసింది బోడిగుండు చేసేసి పవన్ కానీ వెళ్తే అన్ని కూడా వెళ్ళలేదు. తెలుసు కదా మీకు, ఎవరిని వెళ్ళనివ్వలేదు. పరదాలు కట్టేసి మరి చెట్లు కొట్టేసి ఇప్పుడు ఈ చెట్టు పెరగడానికి 20 ఏళ్ళు 30 ఏళ్ళు పడుతుంది. కొట్టడానికి 3 నిమిషాలు చాలు కరెంటు తోటి. ప్రకృతి నాశనం చేశారంటారా? సర్వనాశనం అండి, మామూలు నాశనం కాదు, సర్వనాశనం చేసేసాడు. ఇంకా మాట్లాడతాడు సిగ్గులేదండి అని. ఓడిపోయినది సిగ్గుపడాలి కదండి. అరే నేనేదో పొరపాటు చేశాను, ప్రజలు నన్ను వ్యతిరేకించారు, ఈ పొరపాటు ఇంకోసారి చేయకూడదు, దాన్ని పట్టుదల ఉండాలి కదా మనిషికి. అంటే మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ గారిని నువ్వు కార్పొరేటర్కి తక్కువ ఎమ్మెల్యేకి ఎక్కువ మొట్టమొదటిసారి ఎమ్మెల్యే డైలాగులు నువ్వు కదండి. అలా నోరా ఈపుకి తేకే అన్నారు. నోటి మాట వల్లే మనిషికి విలువ పడిపోతుంది ఎప్పుడు కూడానండి. ఎప్పుడైనా సరే మాట్లాడే విధానాన్ని బట్టే పడిపోతుంది. ఇప్పుడు పోసాని కాడ ఏమయ్యాడు, వంశీ ఏమయ్యాడు, వస్తున్నారు కదా ఒక్కొక్కరు. ఎందుకని నోరు పారేసుకోవడం? నిన్న బాలినేని శ్రీనివాసరావు గారు ఇదే మాట మాట్లాడుతూ ఈ చిన్న వాళ్ళందరినీ పట్టుకుంటున్నారు, అసలు స్కాములు చేసిన వాళ్ళు ఇంకా పెద్ద లీటర్లు ఉన్నారు, వాళ్ళని పట్టుకోవడానికి సరైన సాక్ష్యాలు కావాలి కదండి. స్ట్రాంగ్ పాయింట్ కావాలి. స్ట్రాంగ్ పాయింట్ కావాలంటే ఇప్పుడు డబ్బు ఉంది, బోల్డ్ తాళిపేడు గుళ్ళో కంటైనర్స్ బోల్డ్ ఉన్నాయి, డబ్బులు కట్టలు. జడ్జీలు కూడా తినిపించేస్తున్నారు మొత్తం లంచాలతో నడిచింది నడక. మొత్తం లాయర్లు ఢిల్లీ నుంచి స్పెషల్ లాయర్లు తెస్తారు. ఆడికో రోజుకో 1,00,000 ఫీజు. అలాంటి స్పెషల్ లాయర్లను పట్టుకొచ్చి దాన్ని జడ్జి చేత వాయిదాలు వేయించేస్తారు, కేసుని అడవదు. ఇప్పుడు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు సిబిఐ వాళ్ళు పోలీసులు కూడా ఆపేసారు, జనం వచ్చేసారు కదా. అది అక్కడ ఏం చేయగలిగారు? అదే బాలినేని గారిని గురించి చెప్పండి. బాలినేని గారు అధికారంలో ఉండగా ఏం మాట్లాడకుండా ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు, అదే మీకు కరెక్ట్ కనిపించింది. మరి అప్పుడే మాట్లాడుంటే ఇప్పుడు ఇంకా స్ట్రాంగ్గా ఉండేది కదా. అధికారంలో ఉండి కూడా జగన్ గారు ఇలాంటి తప్పులు చేస్తున్నారని అప్పుడే చెప్పుంటే బాగుండేదేమో కదా. సరే అప్పుడు చెప్పలేకపోయాడు కొన్ని కారణాల వల్ల. నేను చంపేస్తారని భయం. రాజకీయాలే కదా. ఎక్కడికి ఇప్పుడు సాక్షులందరూ వరుసగా వెళ్ళిపోతున్నారు కదా, బాబాయిని చంపిన వాళ్ళు వరుసగా. సో అంటే ఆయన ఇంకా ముందు ఇంకా బయట పెట్టే అవకాశం ఉందంటారా జగన్మోహన్ రెడ్డి చేసిన? ఈ సాయి రెడ్డి కూడా చెప్తున్నాడు కదా, ఈ సాయి రెడ్డి కూడా వీడు కూడా కొన్ని చెప్తాడు. సో వరుసగా ఒక్కొక్కటి బయటకు వస్తుంది, కూడా అన్నీ వస్తాయి బయటికి. కాకపోతే సరైన సాక్ష్యం కావాలండి. అంటే ఇప్పుడు చిన్న వాళ్ళని ఇప్పుడు మేము జేబులో కొట్టి 10 రూపాయలు కొట్టేసిన వాళ్ళని పట్టుకుని కట్టేసి కొట్టేస్తారే, 100 కోట్లు దొబ్బేసిన వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. అంచేత నేను చెప్పేది ఏంటంటే పెద్దవాళ్ళని పట్టుకోవాలంటే పెద్ద వల వేయాలి, వల పెద్దది వేయాలి. మామూలు వల అయితే చేపడదు. అంటే సరే తగినంత సాక్ష్యాలు రుజువులు తిరిగి రానటువంటి ఆ జైలు స్ట్రాంగ్ పాయింట్ కోసం చూస్తున్నారు. పాపం పండుతుంది ఎప్పుడో. సో పెద్దవాళ్ళందరూ జైలుకి వెళ్తారంటారు, కంపల్సరీగా వెళ్తారు. ఓకే, అందులో సందేహం.